మీరు నిబ్బరంగా వినాల్సిందే. ఇది గ్రామాల్లో మన వర్గీకరణ ఎందుకు వ్యతిరేకిస్తున్నాం? ఏం చెప్తారు మీరు? మాదిగలేమో ఒక పక్క మాలలు మా వాటా కొట్టేస్తున్నారు, మా పళ్ళెంలో ఉన్న కూళ్ళు లాగేస్తున్నారు, మా రిజర్వేషన్లన్నీ దెబ్బతింటా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. మేమేమి మాదిగల వాటా కొట్టేయట్లేదు, దెబ్బ తింటలేదు అని చెప్పాలంటే మీరు ఏ విధంగా చెప్తారు? ఇట్లా ఎగిరితే కుదరదు. ఇట్లా ఎగిరితే అడు ఎగురుతున్నాడు. నిన్న కృష్ణమాదికి కూడా అక్కడ ఎగిరాడు. అక్కడ రామూర్తి నాయుడు శవం దగ్గర డప్పు కొడతా. అందుకే డాక్టర్ అంబేద్కర్ క్రమశిక్షణ లేని జాతి అభివృద్ధి చెందదు అని చెప్పాడు. క్రమశిక్షణ లేని జాతి అభివృద్ధి చెందదు. నీ జాతి మూలాలు మర్చిపోయిన మీరు అసలు మన పూర్వుల చరిత్ర మర్చిపోయిన మన వీరుల త్యాగాల భుజాల మీద నుండి ఈరోజు ఈ సమాజాన్ని చూస్తూ ఉన్నాం. మన ముత్తాతలు చొక్కాలు వేసుకున్నారా? మన ముత్తాతలు ప్యాంట్లు వేసుకున్నారా? మన ముత్తాతలు ఊరి నడిబొడ్డులకు వచ్చి ఈ నూజివీడిలోకి వచ్చి ఇక్కడ ఒక పెద్ద మీటింగ్ పెట్టి వేలాది మంది కూర్చొని ఎక్కడైనా మాట్లాడారా మన ముత్తాతలు? ఇది ఎంతోమంది పోరాటాల త్యాగాల నెత్తురు బాట మీదుగా మీరు నడుచుకుంటూ వచ్చారు, గుర్తుపెట్టుకోండి. ఈ సమాజం ఈ దశకి రావటానికి కారణం నాగేశ్వరరావు చెప్పినట్టు ఇంతమందిని కూర్చటానికి కోర్ కమిటీ ఉంది. అయితే ఈ హక్కులు మనం కాపాడుకోవటం కోసం రచించిన డాక్టర్ అంబేద్కర్ ఆయన ఏమన్నా మనకు చుట్టమా? ఆయన మనకేమో ఎక్కడో మహారాష్ట్రలో పుట్టిన బాబాసాహెబ్ విదేశాలకు వెళ్ళి చదువుకొని అంటరాలంలో కులంలో పుట్టిన పాపానికి నేరానికి ఎవడున్నాడు ఆయన వెనక? ఆయన బాధపడ్డాడు. ఎవడున్నాడు? 30 కోట్ల మంది దరిద్ర గుంపు ఉంది ఆయన వెనక. యాచకులు, నాగరికత లేని వాళ్ళు, భాష లేని వాళ్ళు, చదువు లేని వాళ్ళు, ఊరికి దూరంగా శ్మశానాలకు దగ్గరగా మానవ జీవన నాగరిక వికాసానికి దూరంగా గుడికి బడికి నీళ్లు తాగటానికి కూడా బాబుసాబం పెట్టారు. పోరాటం చేయాల్సి వచ్చింది. మహత్తులో మంచినీళ్ళు తాగటానికి ఆయన పోరాటం చేయాల్సి వచ్చింది. ఆ పోరాటాలు మనకు ఉండకూడదని, ఆ కడగండ్లు మనకు ఉండకూడదని, ఆ శవాలు కాల్చే వృత్తి మనకు ఉండకూడదని, నా భవిష్యత్ తరాలు కలెక్టర్లు కావాలా, డాక్టర్లు కావాలా, ఇంజనీర్లు కావాలా, వీళ్ళు చదువుకోవాలా, వీళ్ళు లాయర్లు కావాలా, ఈ సమాజంలో ఎవరికి అందనంత ఎత్తులో ఈ బ్రాహ్మణులు, క్షత్రియులు, కమ్మలు, రెడ్లకి అందనంత ఎత్తులో నా మావజాతి నిలబడి మహత్తరమైన జాతి సమైక్యతని ఆశించాడు ఆయన. ఈరోజు మనం ఏం చేస్తాం? ఏంటి నివాళి డాక్టర్ అంబేద్కర్కి? ఏంటి నివాళి మీరు ఇచ్చేది? మనం ఇచ్చేది మనం ఏమిస్తున్నాం ఆయనకి? నువ్వు ఓట్లేసి నువ్వు ఎవరిని గెలిపిస్తున్నావు? నీకున్న నిన్న కాక మొన్న కమిషన్ వేసింది ఈ ప్రభుత్వం. కమిషన్ వేసి అది పూర్తిగా సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా వాళ్ళు కమిషన్ వేశారు. ఇంతవరకు ఇక్కడ జనాభా లెక్కలు తేలా. ఈ భారతదేశంలోనే కులాల వారి వర్గీకరణ చేస్తానన్నప్పుడు కులాల వారి జనాభా లెక్కలు 1921 నుండి తేల్చినారా? లేదు ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన 47 నుండి తేల్చారా? లేదు 2011 జనాభా లెక్కల్లో కులాల పేరులో తేల్చారా? లేదు 2021లో నీ లెక్కలు చేర్చారా? మాలలు ఎంతమంది, మాదిగలు ఎంతమంది, రెల్లి ఎంతమంది, పాకి వాళ్ళు ఎంతమంది, చమర్లు ఎంతమంది అని తేల్చారా? లేదే. మరి ఈ కమిషన్ ఎట్లా వేస్తావని ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు ఇచ్చిన కమిషన్ క్రీమీ లేయర్ ఇవ్వమని తీర్పిచ్చాడు వాడు. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పేరుతోటి ఒక బ్రాహ్మణ అగ్రహారం. అది మీరు కోర్టు అనుకుంటున్నారేమో, అది కోర్టు కాదురా నాయన, అది బ్రాహ్మణుల అగ్రహారం. హైకోర్టులు, సుప్రీంకోర్టులు, ఈ జిల్లా కోర్టులు ఇవన్నీ బ్రాహ్మణుల అగ్రహారాలు, గుర్తుపెట్టుకోండి. 1992లో ఇంద్రసాని కేసులో క్రీమీ లేయర్ తీర్పు 9 మంది జడ్జీలు ఇచ్చారు.
ఈ 9 మంది జడ్జీల్లో క్రీమీ లేయర్ ఎస్సీ ఎస్టీలకు వర్తించదంటే ఈ 4 బ్రాహ్మణ బత్యాలు డివై చంద్రచూడ్ లాంటి వాళ్ళు క్రీమీ లేయర్ వర్తిస్తుందని చెప్తారు. 9 మంది జడ్జీలు ఎక్కువ, 4 ఎక్కువ. మరి ఎక్కడుంది ఈ న్యాయ వ్యవస్థ? ఎటుపోతా ఉన్నాయి మన హక్కులు? డాక్టర్ అంబేద్కర్ గారు ఈ సుప్రీంకోర్టు వెధవుల భవిష్యత్తులో ఇట్లా ఉండకుండా, ఈ పనికి మాలిన తీర్పులు ఇవ్వకుండా ఆర్టికల్ 145 ప్రకారం ఆయన దాంట్లో ఆర్డర్ కానీ, జీవో కానీ, నోటిఫికేషన్ కానీ, బైలా కానీ ఏది రాజ్యాంగ వ్యతిరేకంగా ఉండకూడదు. భారతదేశానికి స్వతంత్రం రాకముందు ఈ దేశంలో ఏ చట్టాలు అమలైనా కానీ రాజ్యాంగం వచ్చాక ఆర్టికల్ 13 ప్రకారమే రాజ్యాంగానికి లోబడి తీర్పులు ఇవ్వాలని చెప్తే వాళ్ళు రాజ్యాంగాన్ని కాలదని తీర్పులు ఇచ్చారు. ఆ తీర్పును ఆధారం చేసుకొని ఈరోజు ఇక్కడ క్రీమీ లేయర్ పెడితే ఇక్కడున్న ఉద్యోగులు, పిల్లలు, కుటుంబాలు వాళ్ళకి రిజర్వేషన్ వర్తించకుండా తీసుకొచ్చి ఒక కొత్త బానిస వ్యవస్థను తయారు చేయడానికి ఫోటోస్ అవి ఇప్పుడు దిగద్దండి, దయచేసి ఇప్పుడు ఫోటోస్ అవి దిగద్దు ఉద్దేశించి. అమ్మా కొద్దిగా అరే బాబా టపాకాయలు ఇంకా కాల్చో చాపండిరా నాయన, ఈ చెప్పకూడదని చెప్తే ఎక్కడా కూడా ఆ తీర్పుని ఆ తీర్పులో ఉన్న అంశాలు, ఒక ఉద్యోగి రిజర్వేషన్ పొంది వాడు టీచరు, బ్యాంక్ ఎంప్లాయీ అయితే వాడికి 2-3 పిల్లలుంటే పెళ్ళయ్యాక క్రీమీ లేయర్ పేరుతో ఆ 3 పిల్లలను తీసేస్తే ఆ 3 కుటుంబాలు వాడు భార్యా బిడ్డల్ని తండ్రి పోషిస్తాడా? ఏ తండ్రి అయినా పెళ్ళైనా కొడుకుని, కోడల్ని, మనవాళ్ళని పోషిస్తాడా ఏ ఉద్యోగం అయినా? మరి సుప్రీంకోర్టు వాళ్ళ ఉద్యోగం పొందితే, నతా నాగేశ్వరరావు ఉద్యోగం పొందితే ఆయన పిల్లల్ని క్రీమీ లేయర్తో తీసేస్తానంటారేంటి? ఆయనకి రాజ్యాంగం ఆర్టికల్ 14లో, 15లో, 16లో సమానత్వ హక్కు ఇచ్చింది. ఉద్యోగాన్ని పొంది ఎవరికైనా ఈ భారతదేశంలో వాడు కమ్మైనా, రెడ్డైనా, కాపైనా, బ్రాహ్మణుడైనా, మాలైనా, మాదిగైనా ఆర్టికల్ 14 అందరికీ సమాన హక్కులు, సమాన రక్షణ ఇస్తే నువ్వు నన్ను వెళ్ళగొడతావా? నేను మాలని, నేను మాదిగని, నేను ఉద్యోగ కొడుకునని నన్ను వర్గాలుగా, గ్రూపులుగా చీలుస్తావా? అది ఎవడైనా కానీ. నతా నాగేశ్వరరావు నాకు ముందే చెప్పాడు, అన్న అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఉన్నారు, ఎవరిని తిట్టొద్దని. ఇక ఎవరిని తిట్టకపోతే నన్ను నేను తిట్టుకోవాలి, లేదా మిమ్మల్ని తిట్టాలా? అన్యాయం చేసేవాడిని, ద్రోహం చేసేవాడిని ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మేము చట్ట ప్రకారం పరిపాలిస్తామన్న వాళ్ళు రాజ్యాంగాన్ని విస్మరించి కాలదన్ని నా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సమన్యాయం, సెక్యులర్ దేశంగా బాబాసాహెబ్ నిర్మించిన రాజ్యాంగ పీఠికని కాలరాసిన వీళ్ళు దేశద్రోహులు కాదా అని నేను అడుగుతా ఉన్నా. వాడు తెలుగుదేశం అయినా, కాంగ్రెస్ అయినా, వైసీపీ అయినా, సిపిఐ అయినా, సిపిఎం అయినా రాజ్యాంగ పట్టాలు చూడాలి వాడు రాజ్యాంగాన్ని. అందుకే మీరు తల్లులారా బైబిల్ చదివినట్టు రాజ్యాంగం చదవాలి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 3వ వచనం అనగానే అప్పుడు యేసు అని 100 మంది బైబిల్ లేకుండా మాట్లాడతారే. చాప్టర్ 4 ఆర్టికల్ 32 అనగానే మీరు వెంటనే మాట్లాడాలి అక్కడి నుండి. ఆర్టికల్ 34 అంటే ఈ కోర్టులు కానీ, ఈ చట్టాలు కానీ, ఈ ప్రభుత్వాలు కానీ మొన్నటిలాగా మా క్యూరేటివ్ పిటిషన్ వేయకుండా మా రివ్యూ పిటిషన్ని రిజెక్ట్ చేస్తే మీరు ఇదిగో మాండమస్ వేయండి, రిట్ వేసుకోండి, ఏబిఎస్ కార్పస్ వేయండి అని చెప్పి ఆ రోజు డాక్టర్ అంబేద్కర్ నాకు రాజ్యాంగంలో ఆర్టికల్ 32 ఇచ్చారు. చెప్పాలా మీరు? ఈ ఆర్టికల్ 13(2) అంటే ఆయన ఆ రోజు చెప్పాడు రాజ్యాంగం. ఈ ఆర్టికల్ 32 అనేది లేకుండా ఈ భారత రాజ్యాంగమే లేదు. ఈ 32 ఈ రాజ్యాంగానికి ఇరుసు లాంటిది, జీవం లాంటిది అని చెప్పాడు డాక్టర్ అంబేద్కర్. అందుకే సోదరులారా, మిత్రులారా, ఈ కాన్స్టిట్యూషన్ వైలేషన్ నేను మొన్న వేసాను, నిన్న శనివారం వేసాను ఇక్కడ హైకోర్టులో కమిషన్ ఛాలెంజ్ చేసి, నువ్వు కులాల జనాభా లెక్కలు లేకుండా కులాలను ఎట్లా ఇప్పుడు పర్సంటేజ్ నిర్ణయిస్తావు?
లేదు. కులం లేదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అన్నా కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రమే జనాభా లెక్కల సేకరణ చేసి అధికారం ఉంది. దానికి ఒక సెన్సస్ కమిషన్ అనేది ఉంది. ఈ సెన్సస్ కమిషన్ 2025లో లెక్కలు తీస్తామన్నారు. అది కూడా కులగణన కాదు, జనగణనే. కులగణన చేయకూడదని సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది. ఇక్కడ కులాలు ఇంకొక ముఖ్య విషయం తమ్ముళ్ళారా, 1956 తర్వాత 56కి ముందు 30 కులాలే ఇక్కడ ఉంది. తెలంగాణలో 30 కులాలు ఉన్నాయి. 2 రాష్ట్రాలు కలిసాక షెడ్యూల్ కులాల లిస్టులో 60 అయినాయి. ఇప్పుడు 2014 2 రాష్ట్రాలు విడిపోయినాయి. ఇక్కడున్న 30 కులాలు అక్కడ లేవు, అక్కడున్న 30 కులాలు ఎక్కడ లేవు. ఈ 30 కులాలని తీయాలంటే మళ్ళీ ఆ కమిషన్ వేయాలా? అంటే ఎంత ప్రక్రియ. ఆయన డాక్టర్ అంబేద్కర్ ఆ రోజు మన జాతులు కులాలకు సంబంధించిన ఈ సమూహాలు బృందాలని కాపాడుకోవటం కోసం ఆయన ఎక్కడున్నా కానీ డెఫినెట్గా స్వర్గం ఉంటే అక్కడ ఉంటాడు, పరలోక రాజ్యం ఉంటే అక్కడే ఉంటాడు. ఎక్కడున్నా కానీ రాజ్యాంగంలో లిఖించి వెళ్ళాడు ఆయన. ఈ జనగణన ఈ మొత్తం తీయాలంటే మళ్ళీ పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి తీయాలి. ఇది ఎప్పుడు పట్టింది? 2040 కావచ్చు. అప్పుడు ఆయన ఉన్నాడు, ఇవి చేసిన ఆయన ఉన్నాడు, అడిగాడు ఆయన ఉన్నాడు. వద్దని మాలాంటి వాళ్ళం కూడా ఉన్నాం, కిందకో పైకో పోతాం. మరి 2 నెలలు ఎట్లా ఇస్తావు దానికి? ఎట్లా ఇస్తావు చంద్రబాబు నాయుడు గారు? మేమేమన్నా ఎట్టి మాదిగోళ్ళలాగా మతి లేని వాళ్ళమా? కాదే. ఎవరు వారసులు మనం? ఎవరైనా చర్యలు మనం? నువ్వు ఆయన కాలిగోటికి సరిపోతావా? ఈ భారతదేశంలో మోడీ కానీ చంద్రబాబు నాయుడు కానీ రాష్ట్రపతులు కానీ ప్రధానమంత్రులు కానీ అద్వానీలు కానీ ఈడేడు ఇంకా ఉన్న అమిత్ షాలు కానీ వీరాది వీరులు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఎవడైనా మీకు రాముడు ఉండొచ్చు, కృష్ణుడు ఉండొచ్చు, ఇంకెవడెవడో 33 కోట్ల దేవతలు ఉండొచ్చు మీకు. అందుకే జాషు అంటాడు 33 కోట్ల దేవతలు ఎగబడ్డ దేశం ఇది. ఇది కాక స్వాములు, బాబాలు, పాదిర్లు, అయ్యప్పలు ఈ దేశం మీద పడి మన శ్రమ దోసుకు తినటానికి కోట్ల మంది తయారుగా ఉన్నారు. అందుకే ఈ శ్రమ దక్కాలని బాబాసాహెబ్ అంబేద్కర్ అందుకే నా ప్రజలు పాలకులుగా ఉండాలి, పాలితులుగా ఉండకూడదని కోరుకున్నాడు ఆయన. మనం ఏం చేస్తా ఉన్నాం? పాలకులుగా ఉన్నామా, పాలితులుగా ఉన్నామా? ఎలా ఉన్నాం మనం? అంబేద్కర్ వాదులైతే పాలకులుగా ఉండాలి, అంబేద్కర్ అనుచరులు అయితే మీరు ఈ దేశంలో ఆత్మగౌరవం ఇక్కడ వేదిక మీద పెట్టిన మీ ఆత్మగౌరవ నినాదం పతాకమై ఈ రాష్ట్రం మీద ఎగరాలి. ఈ రాష్ట్ర శాసనసభ మీద, ఈ రాష్ట్రం మీద, ఈ దేశంలో అత్యధికంగా ఈ రాష్ట్రం ఈ మాల జెండా తల్లి ఆగైపోయింది. ఈ మాల జెండా ఈ దేశంలో ఊగాలి. ఓ బేతాళుడి వారసుడా, శివుడి ముందు నందిని, ఏయ్ నంది నువ్వు మామూలు అడుగు కాదురా నాయన. అందుకే మన తాత ముత్తాతల చరిత్ర తెలుసుకోండి. శివాలయంకి పోతే బ్రాహ్మణుడు నందనారుణ్ణి, నువ్వు మాలోడు, నువ్వు గుడిలోకి రావద్దురా అన్నాడు. సరే అంటే నువ్వు బయట నుంచి. సార్ థ్యాంక్ యూ సార్, ఎందుకంటే చాలా మంది మాట్లాడాల్సి ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఉంటారు, వాళ్ళు ఉంటారు, నీకెందుకు? శివుణ్ణి సరే ఎందుకు చూడలేనురా, రోడ్డు మీద నుంచే చూస్తాను. ఓ బేపనుడా, ఓ క్షత్రియుడా, ఓ హిందూ సమాజమా, శివుణ్ణి నేను రోడ్డు మీద నుంచే చూస్తాను రాని నంది, ఏ నంది తొలుగు అన్నాడు నందనారుడు. నంది రాతి నంది తొలగింది, శివుడు కనపడ్డాడు ఆయన. అందుకే నందిని తొలగించి నటరాజు నొప్పించే నందనారుడు మాల నందనుండు. అలాంటి నందనారులు ఉన్నది, బేతాళుడు ఉన్నది. ఈ దేశంలో అంబేద్కర్ వాదులుగా, అనుచరులుగా పోరాటాలు చేసిన ఈ జాతిలో పుట్టిన గద్దర్ లాంటి వాళ్ళు, పద్మారావు లాంటి వాళ్ళు, తారకం లాంటి వాళ్ళు,
ఈ దేశంలో కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు, ఈ జాతిలో ఉన్న డాక్టర్లు కానీ, లాయర్లు కానీ, ఇంజనీర్లు కానీ, గ్రాడ్యుయేట్లు కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్లు కానీ, ఇట్లాంటి నాయకులు కానీ ఏ కులానికి లేరు. రేపు మన మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు చెప్పినట్టు మాల ముఖ్యమంత్రి ఉండాలి. మాల ముఖ్యమంత్రి 2029లో ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి. ఎందుకంటే మనం 15% మంది కమ్మ కంటే, కాపు కంటే, రెడ్డి కంటే, బ్రాహ్మణుల కంటే, క్షత్రియుల కంటే, మాదిగల కంటే మనం 15%. అందుకే తమ్ముళ్ళారా మీకు దండం పెట్టి చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న మీరందరూ మా ఓట్లు కాదు, తెలుగుదేశం ఓట్లు, వైసీపీ ఓట్లు, కమ్యూనిస్ట్ పార్టీ ఓట్లు. నెత్తురు మాదే, నెత్తురు మాదే, ఓట్లు మావి కాదు. మల్లి వెంకట్రావు, హర్షకుమారు, నత్తా నాగేశ్వరరావు చచ్చిపోతే ఈ జాతి మొయ్యాలా, మీరే మొయ్యాలా, మీరే తలకపోసుకోవాలా, మీరే మమ్మల్ని శ్మశానం దాకా తీసుకెళ్ళి తగలేయాలా, పూర్తి చేయాలి. అంత మహత్తరం. ఎందుకు? మనది రక్తబంధం, పేగు బంధం. కష్టాల్లో, కన్నీళ్ళలో, ఇదే అవమానాల్లో ఆత్మగౌరవం చంపుకొని నా తల్లులు, చెల్లెళ్ళు ఎప్పటికీ ఆత్మాభిమానం, ఆత్మగౌరవం చంపుకొని భూమికి చెంబు తీసుకొని రోడ్ల మీదకి వెళ్ళి దౌర్భాగ్యమైన దేశంలో ఉన్నాం మనం. గుర్తుపెట్టుకోండి. నా చెల్లెళ్ళు, తల్లులు, బిడ్డల ఆత్మగౌరవం కోసం గ్రామాల్లో నలిగిపోతా ఉన్న ఈ జాతి బిడ్డల కోసం మనం మరింత సమైక్యం, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు మరింత చైతన్యం, మరింత పోరాటం, మరింత ఉద్యమం, మరింత త్యాగం. ఈ త్యాగాలు చేయాలంటే ఆ బాట రాళ్ల బాట, ముళ్ళ బాట. ఈ ముళ్ళ బాటలో నిప్పు కణంలో మండే నిప్పులు గులిమిలో గుండా నువ్వు స్వార్థానికి అతీతంగా నువ్వు ముందుకెళ్ళినప్పుడే ఈ జాతి విముక్తం అవుతుందని గుర్తు చేస్తూ చివరిగా మీ అందరికీ చిన్న విజ్ఞప్తి. ఇలాంటి వేదికల మీద మాకు డబ్బులే ముఖ్యం, అంబేద్కర్ కాదు, ఆయన పేరు తీసిన పర్లేదని అలాంటి ద్రోహుల్ని ఈ ఉద్యమాల్లోకి రానియద్దు, ఈ ఉద్యమాల్లోకి రానియద్దు. సార్ థ్యాంక్ యూ సార్. తప్పు చేసినా మమ్మల్ని ఈ జాతి రాళ్లతో కొట్టడానికి మేము సిద్ధంగా. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ నెక్స్ట్ ముఖ్య అతిథులు చాలా మంది ఉన్నారు, వారి కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. మన విశిష్ట అతిథి మాట్లాడతారు. జయమాల, 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 జై భీమ్. మీరు జై భీమ్.